ఎస్ రవిశంకర్, మొత్తంగా మనం కౌంటింగ్ సెంటర్ దగ్గర అయితే మాత్రం కాంగ్రెస్ నేతల యొక్క కోలాహలం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి వారి ఏజెంట్లు కావచ్చు, ఆ కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, వారంతా కూడా చాలా జోష్లో కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చాలా నిరుత్సాహంలో కనిపిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. 5 రౌండ్లు పూర్తి స్థాయిలో పూర్తయిపోయినాయి. 6వ రౌండ్ అయితే కొనసాగుతుంది. 6వ రౌండ్ కూడా పూర్తిగా వస్తుంది. అయితే 5 రౌండ్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 5వ రౌండ్లో కూడా 12,857 ఓట్ల ఆధిక్యంలో అయితే మాత్రం ఇటు నవీన్ యాదవ్ ఉన్నారు. ఒకసారి గణాంకాలను మనం చూస్తే మొదటి రౌండ్లో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 8,911 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 2,167 ఓట్లు వచ్చాయి. అయితే మొదటి రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 47 ఓట్ల లీడింగ్లోకి వెళ్ళింది. ఇక రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి 17,874 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 14,879 ఓట్లు వచ్చాయి, అదేవిధంగా 175 ఓట్లు వచ్చాయి. అంటే రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 2,948 ఓట్లు లీడింగ్లోకి వెళ్ళింది. ఇక మూడో రౌండ్ పరిస్థితి చూస్తే మాత్రం మూడో రౌండ్లో కూడా 3,000 లీడ్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఆ కాంగ్రెస్ పార్టీకి 11,082 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 8,082 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ పార్టీకి 3,475 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ చూస్తే మాత్రం మూడో రౌండ్కి వచ్చేసరికి, మూడో రౌండ్ పూర్తయ్యేసరికి టోటల్ లీడ్ అయితే మాత్రం 6,012 ఓట్ల లీడ్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక నాలుగో రౌండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి 9,567 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 6,020, బీజేపీకి ఏ విధమైనటువంటి ఓటు రాలేదు. కానీ కాంగ్రెస్ ఇక్కడ 9,559 ఓట్ల లీడింగ్లోకి వెళ్ళింది. ఇక 5వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ లీడ్ అయితే మాత్రం 3,298 లీడ్ సాధించింది. ఈ మొత్తంగా దీనికి సంబంధించి ఈ మూడుకి సంబంధించినటువంటి లీడ్లలో కాంగ్రెస్ పార్టీకి 12,283 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 8,985 ఓట్లు వచ్చాయి. సో మొత్తంగా చూస్తే మాత్రం 5 రౌండ్లు అయితే పూర్తయిపోయినాయి. 6వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 6వ రౌండ్ కూడా పూర్తిగా వస్తుంది. ఒక పక్కన చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు జోష్లో ఉన్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్గా మారిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వసమెరుపు ఏమిటంటే భారీ ఆధిక్యంగా, అంటే భారీ మెజారిటీ తీసుగా కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. వారంతా కూడా మేము అసలు ఇది ఊహించినటువంటి రిజల్ట్, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఒక డైలమాలో వారంతా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక 6వ రౌండ్ కూడా మరి కాసేపట్లో పూర్తి కాబోతుంది. 6వ రౌండ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇక ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు మీరు ప్రస్తావించినట్టుగా నల్లేరు మీద నడకే అనేటువంటి